హలో గాయ్స్, సంక్రాంతి 2026కి సినిమాలు గట్టిగా పోటీ పడుతున్నాయి. మన తెలుగు నుంచి 5 సినిమాలు ఉన్నాయి. ఒకటి రాజాసాబ్, ఇంకోటి మన శంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమమురారి శర్వానంది. సో ఈ 5 సినిమాలలో ఏ సినిమా చూడాలో, ఎప్పుడు చూడాలో, ఏ విధంగా అన్ని హ్యాండిల్ చేయాలో, టైం దేనికి ఎలా స్పెండ్ చేసుకోవాలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇవే కాకుండా 2 తమిళ సినిమాలు ఉన్నాయి. ఒకటి విజయ్ గారిది జననాయకన్, అండ్ మన కార్తికేయది పరాశక్తి. సో అది వింటేజ్ లుక్లో ఉన్నాయి. సో యాక్చువల్లీ కొంచెం బ్యాక్ డ్రాప్ స్టోరీ ఎప్పుడుదో అనుకుంటా, అది కూడా కొంచెం. ఇవన్నీ కూడా కంటెంట్ బాగానే ఉన్నాయి. అంటే ఒక డైలాగ్ ఉంది, మనిషి అన్నాడు ఎవడైనా ఆ టీఎఫ్ఐ బానిస అన్నాడు ఎవడైనా ఎన్ని సినిమాలు ఒకసారి చూస్తాడా అంటే చూడలేడు. ఆ 2 తీసేయి, ఆ 2 తమిళ సినిమాలు తీసేసి మిగతా సినిమాలు చూసేయచ్చు మనం. తమిళ్ అని వేరే కాదు, తర్వాత మెల్లగా చూసుకున్నా పర్లేదు. సో మనం సంక్రాంతి టైంలో చిరంజీవి గారిది, ప్రభాస్ గారిది ఏది చూడాలో ఎలా చూడాలో అర్థం కాదు నిజంగా చెప్పాలండి. మీరే సినిమా చూస్తారా కింద కామెంట్లో చెప్పేసండి.